ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఎనర్జెటిక్ డ్రింక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బాటిల్ మీద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, చిన్నపిల్లలకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది నాట్ రికమెండెడ్. అండ్ ఎవరైతే చిన్నపిల్లలు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారు దీన్ని అస్సలు తాగకూడదని. ఇంకొక పాయింట్ ఏంటంటే రోజుకి 500 ml కంటే అస్సలు తాగకూడదని. ఎందుకని ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎప్పుడన్నా ఆలోచించారా? స్ట్రింగ్ ఎనర్జెటిక్ డ్రింక్, దీని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అసలు ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే పెప్సికో కంపెనీ మొదట వియత్నాంలో 2002లో దీన్ని తీసుకొచ్చింది. అక్కడ సేల్స్ దీనికి విపరీతంగా పెరిగాయి. దీని ఆదరణ చూసి ఇండియాలో లాంచ్ చేశారు. 2017లో పెప్సికో కంపెనీ తీసుకొచ్చింది. ఇక్కడ కూడా దీనికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో అయితే దీనికి సేల్స్ బాగా పెరిగాయి. ఈ డ్రింక్ అనేది ఇంత పాపులర్ అవడానికి ముఖ్యంగా చెప్పాల్సింది ప్రైస్ అండ్ సైజ్. ప్రైస్ చూసుకున్నట్లయితే 250 ml 20 రూపీస్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. ఈ ఎనర్జెటిక్ డ్రింక్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేది. ప్రైస్లోను, సైజులోను మరియు టేస్ట్లో కూడా ఇతర డ్రింక్స్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉండేది. అందుకే ఎక్కువ మంది ఈ డ్రింక్ని తీసుకొని తాగడానికి ఇష్టపడేవారు. ఈ డ్రింక్ తయారీలో వాడే పదార్థాలు ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్, దీన్ని మనం సోడా అని కూడా అంటాం. షుగర్ 250 ml డ్రింక్లో 17.5 చక్కెర ఉంటుంది. టౌరిన్, ఇది అమైనో యాసిడ్, మన శరీరంలో కూడా ఇది తయారవుతుంది. టౌరిన్ అనేది మన గుండె, మెదడు మరియు కండరాలను యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఎనర్జెటిక్ డ్రింక్లో టౌరిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కెఫీన్, ఇది ఒక విధమైన యాక్టివ్నెస్ మరియు ఎనర్జీని ఇస్తుంది. ఇది కాఫీ గింజలు మరియు టీ ఆకులు మరియు కోకో పౌడర్లో సహజంగా లభిస్తుంది. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థ మరియు గుండె మీద ఉంటుంది. ఈ డ్రింక్ అనేది పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ అయితే దీంట్లో కలుపుతారు. పొటాషియం సోర్బేట్ మరియు సోడియం బెంజోయేట్ వంటి కెమికల్స్ కలుపుతారు. ఇంకా దాని యొక్క ఫ్లేవర్ని బట్టి సింథటిక్ ఫుడ్ కలర్స్ని అయితే యాడ్ చేస్తారు. ఇక చివరిగా మనం గమనించాల్సింది, ఈ డ్రింక్ తాగడం వలన మనకి ఏమన్నా అవుతుందా? మీరు ఈ బాటిల్ కనుక పూర్తిగా గమనిస్తే మీకు 2 పాయింట్లు అనేవి ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేస్తుంటాయి. అవేంటంటే ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని. రెండో పాయింట్ ఏంటంటే కన్స్యూమ్ నాట్ మోర్ దాన్ 500 ml పర్ డే అని మెన్షన్ చేస్తుంటుంది. ఇక దీని తయారీ విధానంలో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడారో అవన్నీ కూడా బాటిల్ వెనకాల క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. డ్రింక్ అనేది చిన్నపిల్లలు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు తాగకూడదు అంటే దీనిలో హై పర్సంటేజ్ ఆఫ్ కెఫెన్ అనేది కలపబడింది. కెఫెన్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం లేదా తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ ప్రెషర్, టెన్షన్, అలసట మరియు కొన్నిసార్లు అయితే నిద్ర పట్టకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ డ్రింక్ అనేది చిన్నపిల్లలకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఎనర్జీ డ్రింక్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మహారాష్ట్ర మరియు పంజాబ్ కొన్ని ఏరియాలలో స్కూల్స్ మరియు చిన్నపిల్లలు ఉండే పరిసర ప్రాంతాల్లో ఈ స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. చిన్నపిల్లలు ఈ డ్రింక్ యొక్క కలర్ మరియు టేస్ట్ని చూసి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఇంకా దీనిలో అధిక మొత్తంలో కలపబడిన కెఫిన్ అనేది చిన్నపిల్లల మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఎవరైతే ఈ డ్రింక్ని రెగ్యులర్గా తాగుతారో వారి విషయాలని దృష్టిలో ఉంచుకొని రోజుకి 500 ml కంటే తక్కువ తాగడం మంచిది. మనకు అవసరమా? సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.